నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. నెమ్మదిగా కనుమరుగవుతున్న భారతీయ హస్తకళల విషయంలో ఆమె ఆవేదన చెందారు. ఎలాగైనా పూర్వ వైభవం తీసుకురావాలని నిశ్చయించుకున్నారు. అంతేకాదు, ప్రకృతికి హాని చేయని హ్యాండీక్రాఫ్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా నగుమోమును స్థాపించి ఆ దిశగా కృషి చేస్తున్నారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. మూగజీవాల పట్ల ప్రేమను చాటుతున్నారు. ఆమె ఎవరో కాదు, చాగంటి సాధన గారు. ప్రస్తుతం సాధన గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సాధన గారు. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. సో వెరీ హ్యాపీ మీతో మాట్లాడడం. ఎందుకంటే అంతరించిపోతున్న హస్తకళలను మళ్ళీ రివైవ్ చేస్తున్నారు, కాపాడే ప్రయత్నం చేయడం, అండ్ అట్లనే సమాజ శ్రేయస్సు కోసం కూడా చాలా పాటుపడుతున్నారు. వెరీ హ్యాపీ మీతో మాట్లాడడం. నాకు కూడా చాలా హ్యాపీ అండి ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా. ఓకే. సో యాక్చువల్లీ మనం స్టార్ట్ చేసుకుందాం డిస్కషన్ దీంతోనే. మీరు అసలు ఏ విధంగా బొమ్మలు గీయడం అనేది ఎట్లా స్టార్ట్ అయింది? ఎందుకంటే సాధారణంగా పేరెంట్స్ అనగానే మనకి వాతావరణం ఎలా ఉంటుందంటే, ఇప్పటి సొసైటీలో డ్రాయింగ్ కానీ లేకపోతే క్రికెట్ ఇవన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద వేసేస్తారు. సో మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది? మీ మదర్ మీకు ఎట్లా హెల్ప్ చేసేవారు? ఆర్ట్ అనే వరకు ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే ఇట్స్ జస్ట్ అన్ హాబీ. ఇట్స్ జస్ట్ అ హాబీ. ట్రూ. ఎవరు కూడా చిన్నప్పటి నుంచి ఆర్ట్ని ఒక ప్రొఫెషన్ లాగా పర్స్యూ చేయాలి అని అనుకోవడం చాలా చాలా తక్కువ. అండ్ ఒకవేళ ప్రొఫెషన్ లాగా పర్స్యూ చేసినా కూడా ఇట్స్ రిచ్ పీపుల్స్ థింగ్ అనుకుంటారు. చాలా డబ్బులున్న వాళ్ళు ఎవరో ఆర్ట్ పర్స్యూ చేస్తారు అని అనుకుంటారు. బట్ ఇట్స్ అ వెరీ రాంగ్ పర్సెప్షన్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆర్ట్ వైపు ఎంకరేజ్ చేయాలి అని అన్నది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే మన ప్రొఫెషన్స్ ఏవైనా కూడా యూజువలీ పేరెంట్స్ ఎవరు ఏదైనా ఏమని చెప్తారు, డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్ అడ్వకేట్. యా, ఎగ్జాక్ట్లీ. సో చిన్నప్పుడు కూడా మనము ఇండివిజువల్గా ఒక చాయిస్ తీసుకునే ఛాన్స్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది. బట్ దెన్ ఐ థింక్ ఆర్ట్ని ఒక హాబీలా మాత్రమే కాకుండా ఒక ప్రొఫెషన్ లాగా పర్స్యూ చేయాలి. అండ్ ఇట్ షుడెంట్ బి అ రిచ్ పీపుల్స్ థింగ్ అని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మ్యామ్, అంటే మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది బొమ్మలు గీయడం అనేది? అది ఒక నాకు వచ్చింది, నాకు అదొక ఆర్ట్ నాకు వచ్చు అన్న విషయం మీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? చిన్నప్పటి నుంచి నేను బొమ్మలు గీసేదాన్ని. బట్ చిన్న పిల్లలకి ఇప్పుడు చూసుకున్నా కూడా యూజువల్లీ మన బొమ్మలు గీయడం అంటే మనం ఏ ఆలోచిస్తాం? పెయింట్ బ్రషెస్, పెయింట్, స్కెచ్ పెన్స్, క్రేయాన్స్, ఇవే ఆలోచిస్తాం. అవును. బట్ ఈ జనరేషన్ పిల్లలకి ఇవి తప్ప ఆర్ట్ అంటే ఇంకేది తెలీదు. ఒక పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్పనర్, కలర్స్, అక్రైలిక్స్ ఇవేవి లేకుండా కూడా ఒక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ ఆర్ట్ మనం క్రియేట్ చేయొచ్చు అని అన్నది ఇప్పుడు మేము వర్క్షాప్స్లో పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం అనమాట. అలా చిన్నప్పుడు నాకు ఆర్ట్ చాలా ఇష్టం ఉండేది. బట్ దెన్ చిన్న ఉన్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూసుకుంటే మనకి స్కూల్కి మనకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ కొనివ్వడమే చాలా కష్టంగా పేరెంట్స్ అఫోర్డ్ చేస్తారు చాలా వరకు. అప్పుడు మీరు నాకు ఆర్ట్కి సంబంధించిన స్టేషనరీ కావాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఆస్క్ పేరెంట్స్ని కూడా. బట్ దెన్ అలా నేను చేస్తూ ఉండేదాన్ని, ఆర్ట్ చిన్నప్పటి నుంచి కూడా చేస్తూ ఉండేదాన్ని. అండ్ మా మమ్మీ యూజువలీ చాలా గైడ్ చేస్తారు. మమ్మీ కూడా ఆర్టిస్టే, బట్ నాట్ ప్రొఫెషనలీ, బట్ షీఈస్ వెరీ గుడ్ ఎట్ పెయింటింగ్. సో మమ్మీ చిన్న ఉన్నప్పటి నుంచి నాకు గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇలా గీయాలి అలా గీయాలని. నాకు అది ఎప్పుడు ఉంది. బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ దట్ థింగ్. అది పెద్ద అయ్యాక నేను ఏం చేశానంటే, బికాస్ ఆఫ్ దిస్ అఫోర్డబిలిటీ, ఆర్ట్ అండ్ అఫోర్డబిలిటీ చాలా ఇంటర్లింక్డ్. మనకి చాలా కళ ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు కావాల్సినవి సమకూర్చుకోవడానికి. అలాంటి ఒక థాట్లో నుంచి నేను చాలా డిఫరెంట్ ఆర్ట్ స్టైల్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇండియాలో మనకి ఎన్ని ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయంటే విచ్ డోంట్ నీడ్ ఈవెన్ ఎ స్కెచ్ పెన్ ఆర్ ఎ పెన్సిల్ ఆర్ ఎన్ ఎరేజర్. రైట్. మన ఇంట్లో ఉన్న వస్తువుల నుంచే మనం న్యాచురల్ కలర్స్ ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఒక స్టిక్ని మనం ఒక పెన్నులా మార్చుకొని దాంతో ఆర్ట్ చేయొచ్చు. సో ఆ అఫోర్డబిలిటీ ఆస్పెక్ట్ అన్నది నాలో ఆర్ట్ వైపు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ వచ్చేలా రావడానికి రీజన్ అనమాట. సో నేను పెద్దయ్యా కొద్దీ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్. అందులో కలంకారీ అన్నది మన తెలుగు స్టేట్స్లో ఇట్ ఆల్సో హ్యాస్ అ GI ట్యాగ్. సో నేను దీన్ని చాలా డెప్త్గా స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. యా, సో అలా నా ఆర్టిస్ట్ జర్నీ ఇక్కడ వరకు సాగింది చిన్నప్పటి నుంచి. సో అంటే ఇప్పుడు కూడా ఎవరైనా చిన్నపిల్లలు మాకు డ్రాయింగ్ కావాలి, డ్రాయింగ్ వేసుకోవాలని ఉంది, కొనివ్వమంటే
ఏ పెన్సిలో లేకపోతే Exactly. కెమికల్ కలర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. లైక్ అది కొంచెం నాకు కూడా బాధ అనిపిస్తుంది, కెమికల్స్ తో వాడడం అనేది True. చిన్న పిల్లలకి అది కూడా. అవును. సో మీరు మీ చిన్నప్పుడు లైక్ మీకు గుర్తుందా ఏదన్నా మంచి బొమ్మ గీసి ఎస్ నాకు బొమ్మ అంటే ఇది నేను చాలా బాగా గీసాను అని అనుకున్న మెమొరీ ఏదన్నా ఉందా? ఉంది. మా ఇంట్లో చిన్నప్పుడు ఒక క్యాలెండర్ లాంటిది ఉంది. దాంట్లో ఒక ఎడ్ల బండి ఉండి, దాంట్లో ఒక ఫ్యామిలీ, మమ్మీ, డాడీ, అలా వెనకాల ఒక చిన్న కుక్క పిల్ల పరిగెత్తుతూ ఉండడం, అలాంటిది నేను పెన్సిల్‌తో వేశాను. ఒక పెద్ద చార్ట్ పైన. ఓకే. అండ్ మా మమ్మీ నాకు గుర్తులేదు. బట్ మా మమ్మీ ఇప్పటికీ చెప్తారు, "నువ్వు లిటరల్లీ ప్రింట్ లాగా వేశావు" అని చెప్పేసి చెప్తారు. అండ్ మై స్పెషాలిటీ ఈజ్ ఐ డోంట్ యూజ్ ఇరేజర్. ఓకే. చిన్నప్పటి నుంచైనా. ఒక గీత గీసామంటే ఇట్ హ్యాస్ టు బి ద పర్ఫెక్ట్ అనమాట. ఐ షుడ్ సే ఇట్స్ గాడ్స్ గ్రేస్. సో అలా నేను చిన్నప్పుడు ఒక పెయింటింగ్ వేశాను అని మా మమ్మీ చెప్తూ ఉంటారు. బట్ అది నాకు గుర్తుంది నేను చేసినట్టు. బట్ మా మమ్మీ దాన్ని డిస్క్రైబ్ చేయడం చాలా కొన్నిసార్లు ఎగ్జాజరేషన్ లాగా కూడా అనిపిస్తుంది. బట్ ఫర్ దాట్ ఏజ్ మేబీ దట్ వాజ్ ద బెస్ట్ డ్రాయింగ్ ఐ డిడ్. సో మీకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా మీకు అనుబంధం ఆర్ట్ తో పాటు. మీ నేటివ్ ప్లేస్ ఏది, ఎక్కడ పుట్టారు, లైక్ ఎక్కడ దాకా చదువుకున్నారు? ఓకే. నేను బేసిక్గా మేము ఉండేది కాజీపేట. చదువుకోవడము అంతా కాజీపేట, వరంగల్. చదువు అంతా అక్కడే, స్కూలింగ్ అక్కడే. నేను కాలేజ్, ఇంటర్ తర్వాత ఇక్కడ బిఎస్సి కూడా అక్కడ కాకతీయ యూనివర్సిటీలో, సెంట్ ఆన్ స్కూల్లో స్కూలింగ్, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ, అండ్ ఎంఎస్సి కోసం నేను ఉస్మానియా యూనివర్సిటీ వచ్చాను. ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను జేఎన్టీయూ నుంచి. సో మీరు మీ మీకు కెరీర్ ని కంటిన్యూ చేస్తూనే మీ అభిరుచిని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎస్. హౌ ఇస్ దిస్ పాసిబుల్? అంటే హౌ డు యు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్? డూ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్? ఎగ్జాక్ట్లీ. సో మనీ ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం మనం ఎర్న్ కూడా చేయాలి. బట్ ఆల్సో అవర్ ప్యాషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, విచ్ విల్ కీప్ అస్ అలైవ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఓన్లీ సంపాదిస్తున్నాము అండ్ వీఆర్ నాట్ హ్యాపీ అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఐ ఆమ్ మేనేజింగ్ ఇట్ బికాస్ ఇప్పుడు పిహెచ్డి అవుతుంది. హిమబిందు మేడం అని చెప్పేసి నా గైడ్, ఆవిడ కూడా చాలా సపోర్టివ్. పిహెచ్డి ఎందులో చేస్తున్నారు? పిహెచ్డి నేను ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. ఎస్. మేడం కూడా అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను హైదరాబాద్లోనే వర్క్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు ఢిల్లీలో వర్క్ చేస్తున్నానని చెప్పినప్పుడు కూడా చేయాలి, వెళ్ళాలి అని చెప్పినప్పుడు కూడా షీ వాజ్ వెరీ సపోర్టివ్. సో ఒకవైపు పిహెచ్డి, ఒకవైపు వర్క్, నా గుమ్మము. ఐ బ్యాలెన్స్ ఇట్ బికాస్ నాకు ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి మేబీ నాకు అది కష్టంగా అనిపించట్లేదు అంతే. సో లైక్ వి టాక్డ్, మనం మామూలుగా చిన్నపిల్లలు పుట్టగానే అందరికీ లాయరో, డాక్టరో, ఇంజనీరో అనుకుంటారు. సో మీరు ఎన్వైరన్మెంటల్ సైన్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? లైక్ మీకు వెనకాల సపోర్ట్ ఏదైనా ఉందా? లైక్ అమ్మ ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు మనము చూస్ చేసుకునే ప్రొఫెషన్ అన్నది వాట్ ఐ ఫీల్ ఇస్ అల్టిమేట్గా చదువంతా మనం ఒక రూపాయి సంపాదించడానికి అన్నట్టుగా కాకుండా ఐ ఫీల్ వీ షుడ్ హ్యావ్ అ బిగ్గర్ పర్పస్. సో ఈ రోజుల్లో ఎన్వైరన్మెంట్ అన్నది ఎంత ఇంపార్టెంట్, క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో అది ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నది మేబీ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఒక 20 years బ్యాక్. బట్ అవుట్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఎన్వైరన్మెంట్ నేను ఎంఎస్సి ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఉస్మానియాలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు పిహెచ్డి కూడా అందులోనే చేస్తున్నాను. బికాస్ మీ ఇంట్లో కూడా ఒక సస్టైనబుల్ లైఫ్ స్టైలే మెయింటైన్ చేస్తాము. వీ డోంట్ యూజ్ ప్లాస్టిక్స్, వీ డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఆర్ట్ వరకు నేను వచ్చేవరకు అక్కడ నాకు ఆప్షన్ లేకుండా పోయింది. ఐ హ్యాడ్ టు యూజ్ కెమికల్ కలర్స్ ఇఫ్ నేను చేయాలి అంటే. సో అవుట్ ఆఫ్ దట్ థాట్ నేను ఇప్పుడు మీరు జస్ట్ కెమికల్ కలర్ అన్నది కాకపోయినా మీరు కంటైనర్స్ చూసుకున్న అవి ప్లాస్టిక్. అవును. సో మీరు ఒక పెయింట్ బ్రష్ చూసుకున్న అది ప్లాస్టిక్తోనే ఉంటుంది. అసలు ప్లాస్టిక్ అన్నది యూజ్ చేయకుండా మీరు ఆర్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? దట్ ఈస్ ద క్వశ్చన్. యూజువల్లీ మనం ఒక ఆర్ట్ అన్న దాన్నే పట్టుకొని వెళ్తే ఈ క్వశ్చన్స్ అన్ని మనకి రావు. బట్ ఒక సస్టైనబిలిటీ ఆస్పెక్ట్ కూడా దానికి ఉండాలి అని నేను చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను. సో మీరు కలంకారీ కానీ, ఇంకా కలంకారీ ఒకటి అని కాదు, ఇంకా చాలా ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. అవి ఏవిట్లో కూడా దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీ కెమికల్ కలర్, నో యూజ్ ఆఫ్ ఎనీ ప్లాస్టిక్. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది యాక్చువల్లీ. అండ్ ఐ వర్క్డ్ ఆన్ దాట్ ఆల్సో. ఇప్పుడు క్లైమేట్ రెసిలియంట్ ఆర్ట్ అని నేను ఒక బుక్ కూడా పబ్లిష్ చేయడం కోసం ఐ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ దాట్. సో దాంట్లో కూడా ఒక బంచ్ ఆఫ్ ఆర్టిస్ట్, ఓన్లీ ఇండియన్ ఆర్టిస్ట్ హూ క్రియేట్ ఆర్ట్ వితౌట్ ఎనీ కెమికల్ కలర్స్, వితౌట్ ఎనీ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్.
సో దాని మీద కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను, ఒక బుక్ పబ్లిష్ చేస్తాను. మినిస్ట్రీకి అది మేము సబ్మిట్ చేయబోతున్నాం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్కి. ఓకే. అంటే అందరూ ఆలోచించాల్సిన అంశం ఇది. యాక్చువల్లీ మన ఎన్వైర్న్మెంట్ అనేది రోజు రోజుకి డిఫారెస్టేషన్ ఎంత ఎక్కువగా ఉంది అనేది చూస్తున్నాము. సో ప్రతిదీ పొల్యూషన్ కి కారణం అంతే. అవుతుంది మన అంతే. ప్రతి పని. సో మీకు ఏదన్నా సంఘటన ఎదురైందా? లైక్ నేను సస్టైనబుల్ లైఫ్ ని చూస్ చేసుకోవాలి అని అనుకోవడానికి ఏదైనా ఒక ఇన్సిడెంట్? యూజువలీ మన ఎప్పుడైతే నా చదువు ఎన్వైరన్మెంట్ సైన్స్ నేను చదువుతున్నానో, ఐ డైవ్ వెరీ డీప్ ఇంటూ ఈ ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్స్ ఉంటాయి కదా. అవును. మీరు డిజాస్టర్స్ చూసుకోండి, మనం అనుకుంటాం మనం మనుషులం ఏదైనా కంట్రోల్ చేసేయగలము, ఇంత టెక్నాలజీ ఉంది మన దగ్గర అని అనుకుంటాం. ఒక్క ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ వస్తే అసలు గట్టిగా వర్షం పడితేనే మనం కంట్రోల్ చేయలేము. అవును. సో I dived very deep into a lot of environmental disasters as a part of my research also. And mostly ఇవేవైతే యానిమల్స్ ప్లాస్టిక్ తిని చనిపోతూ ఉంటాయి కదా. ఆవులు. మేము ఉస్మానియాలో ఉన్నప్పుడు ఇలాంటి కేసెస్ బాగా, ఓయూ ఉస్మానియా ఏంటంటే మీకు ఒక మిర్రర్ చూపించేస్తుంది అనమాట రియాలిటీకి. మనం ఏదైతే ఒక ఫ్యాంటసీ వరల్డ్లో బతుకుతూ ఉంటామో దానికి రియాలిటీకి మీకు ఒక ట్రాన్సిషన్ చూపించేస్తుంది. సో నేను ఓయూలో ఉన్నప్పుడు చాలా వరకు దగ్గరగా ఐ ఎక్స్పీరియన్స్డ్ మెనీ గ్రౌండ్ రియాలిటీ ఇష్యూస్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ కానీ ఏదైనా. సో అక్కడ నుంచి ఐ జస్ట్ డిసైడెడ్ మై లైఫ్ షుడ్ బీ జీరో. నేను ఒకవేళ ఈ భూమి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు దేర్ షుడెంట్ బీ ఎనీ కార్బన్ ఫుట్ ప్రింట్ విచ్ ఐ am లీవింగ్ బ్యాక్. దేర్ షుడెంట్ బీ ఎనీ పొల్యూషన్ విచ్ ఇస్ కాజింగ్ బికాస్ ఆఫ్ మీ. సో అలా నేను మోటివేట్ చేయడం కూడా, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలానే మోటివేట్ చేస్తూ ఉంటాను. అండ్ అంటే మీకు చెప్తే మీరు నమ్మకపోవచ్చు కానీ మనము పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, అవును. అవి మనం ఎలా కట్ చేస్తాం చెప్పండి? మొత్తం వేరు చేస్తాం, చేసేస్తాము. Exactly. చెయ్యొద్దు. పొల్యూషన్ మీరు సెగ్రిగేట్ చేసేప్పుడు, చెత్త సెగ్రిగేట్ చేసేప్పుడు ఆ పాల ప్యాకెట్ని మీరు సెపరేట్ చేసేయగలుగుతారు, కానీ చిన్న ముక్క మీరు ఏదైతే కట్ చేస్తారో దాన్ని సెగ్రిగేట్ చేయడం కష్టం. అవి యానిమల్స్ తినేయడము ఏదో జరుగుతుంది. అంత మైన్యూట్ థాట్ మనకి డైలీ లైఫ్లో రావడం అన్నది ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఎంత మనం జస్ట్ అలా కట్ చేస్తాం, వాడేస్తాం అంతే. అల్టిమేట్గా అది ఎక్కడ ఎండ్ అవుతుంది? ల్యాండ్ ఫిల్కి వెళ్తుంది, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది. సో మనం చూసుకుంటూ ఉంటే ఈ ఎన్వైరన్మెంట్ అన్న ఒక్క ఆస్పెక్ట్లో, అంటే నాకు పర్సనలీ ఏం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండకపోవచ్చు, ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద లైఫ్ స్టైల్. మనము గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి చూసినప్పుడు లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్. సో నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వకపోయినా నేను యానిమల్స్ వైపు రీసెర్చ్ చేసినప్పుడు కూడా ఒక పువర్ పీపుల్ మీరు చూసుకుంటే వాళ్ళు చాలా ఎక్స్పోజ్ అవుతారు పొల్యూషన్కి. ఓయూలో మీరు చూసినట్టయితే ఓయూ లోపల చాలా స్లమ్ ఏరియాస్ ఉంటాయి. మేము ఆ స్లమ్ ఏరియాస్ విజిట్ చేసేవాళ్ళము యాజ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు, కొంత రెవల్యూషనరీగా ఉంటాం కదా. సో అలా విజిట్ చేసి చూసినప్పుడు కూడా వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ చాలా చాలా డిఫికల్ట్ చాలా టాక్సిక్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ అది. సో అల్టిమేట్లీ నేను ఎక్స్పీరియన్స్ చేయకపోయినా వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూసి ఐ డిసైడెడ్ దట్ ఐ షుడెంట్ ఎంకరేజ్ ఎనీ కెమికల్ ఆర్ ఎనీ ప్లాస్టిక్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ హార్మింగ్ ది ఎన్వైరన్మెంట్. అంటే మనం మన రోజువారీ జీవితంలో చాలా చిన్న పనులు, అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు పాల ప్యాకెట్ ఉంది, దాన్ని అందరూ కట్ చేసేస్తారు, అది రీసైకిల్ అవ్వదు, అది ఎటు వెళ్తుంది అసలు ఆలోచించరు. సో నేనేం విన్నానంటే, నేను రాసుకొచ్చాను యాక్చువల్లీ, ఇండో జర్మన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజర్ మీరు. సో దీన్ని ఒక్కసారి వ్యూవర్స్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో ఏంటి అడ్వైజర్ అంటే, మీ పనులేంటి, మీరు ఏం చేస్తారు అడ్వైజర్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎంఎస్సీలో ఉన్నప్పుడు ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ అంటే అప్పట్లోనే జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది. సో ఎవ్రీవన్ వేర్ లైక్, మీరు ఎన్టీఆర్ ఫ్యాన్, జనతా గ్యారేజ్ మూవీ చూసి ఎన్వైరన్మెంటల్ సైన్స్ చదువుతున్నారా అని అలా మాట్లాడేవారు అనమాట. చాలా దీంట్లో ఏం కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయని మీరు చూస్ చేసుకున్నారు. గవర్నమెంట్ సైడ్ అయితే ఈధర్ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అలా. యాక్టివిస్ట్ అవ్వాలనుకున్నారా? దెర్ ఇస్ నో స్కోప్. అంటే మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తో అవ్వాలి, కానీ ఒక కెరియర్ మోటోతో ఇందాక క్వశ్చన్ అడిగా యాక్చువల్లీ తీసుకున్నారని. ఓకే. సో యాక్టివిజం అన్నది మీరు స్పెసిఫిక్ గా చేయాల్సిన అవసరమే లేదు. అది మీరు చదువుతున్న కొద్దీ మీ లోపల అది డెవలప్ అయిపోతుంది. మీరు టాలరేట్ చేయలేరు ఎవరైనా అది చేస్తుంటే. సో ఎన్వైరన్మెంటల్ యాక్టివిజం అన్నది మీకు వచ్చేస్తుంది. బట్ నేను ఎప్పుడున్న కెరియర్ పొజిషన్ అన్నది, అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, బట్ నా ఏజ్కి ఆ కెరియర్ పొజిషన్ ఇస్ లైక్ అ వెరీ గుడ్ ప్లేస్ టు బీ ఇన్. నేను ఎంఎస్సీ చదివేప్పుడు అడిగిన వాళ్ళందరూ కూడా దే మైట్ నాట్ నో
ఇది ఒక కెరియర్ యాంగిల్ ఉంటుంది అని కూడా. సో ఇదేంటంటే ఇండో జర్మన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఇట్స్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్స్ ఉంటాయి కదా మనకి, స్విస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంటుంది, జర్మనీ వాళ్ళతో ఉంటుంది అలా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళతో జర్మన్ గవర్నమెంట్ వాళ్ళు వర్క్ చేసే ఇంటర్లింకేజ్ లాగా ఇది అన్నమాట. సో జర్మన్ ఎంబసీ మినిస్ట్రీతో కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. ఇది కోఆపరేషన్, జర్మన్ కోఆపరేషన్. ఇందులో క్లైమేట్ చేంజ్ వర్టికల్లో నేను అడ్వైజర్గా చేస్తున్నా. ఇందులో ఏంటంటే మీకు మినిస్ట్రీ మనకి ఎన్వైరన్మెంటల్ పాలసీస్ అవి రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా, మీకు ఐడియా ఉందా? ఇప్పుడు మీరు బడ్జెట్ ఒకవేళ తీసుకున్నా దాంట్లో దేనికి మనం ఎన్వైరన్మెంటల్ డెవలప్మెంట్కి కానీ ఈ పొల్యూషన్ మన ఏమంటారు, ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ రైజ్ అవుతుంది, సో అక్కడ ఒక పాలసీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి అడ్వైజర్స్ ఉంటారు. అడ్వైజర్స్ రీసెర్చ్ చేస్తారు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని డేటా జనరేట్ చేసి దానిలో నుంచి పాలసీ రికమెండేషన్స్ ఇస్తారు. సో ఇంకా మన పై లెవెల్లో ఉన్న మినిస్ట్రీ అడ్వైజర్స్ వాళ్ళు దే టేక్ ఇట్ యాజ్ అ బేస్ స్టడీ, దానిపైన పాలసీస్ బిల్డ్ చేస్తారు అనమాట. సో బేసికల్గా మన గవర్నమెంట్ ఏదైతే పాలసీస్ రిలీజ్ చేస్తుందో దాని ఒక అడ్వైజరీ సైడ్ అని అనుకోవచ్చు. ఇప్పుడున్న ఈ రేట్ లో కనుక చెత్త పేరుకుపోతూ ఉంటే లైక్ ఎప్పటికల్లా మన చెత్త అయిపోతుంది అంతా కూడా. అది చెప్పడం చాలా చాలా కష్టం, ఎందుకంటే మీరు చెత్త అంటారా, మనం జనరేట్ చేసే చెత్త, లేదంటే పక్క వాళ్ళు జనరేట్ చేసి మన ఇండియాలోకి పంపించే చెత్త, అది కూడా ఉంటుంది. ఓకే. సో ఈ చెత్త ఏదైతుందో అది సీస్, ఓషన్స్ లో ఇట్ లిటరలీ దే ఆర్ లిటరలీ క్రియేటింగ్ ఐలాండ్స్. వాటర్ బాడీస్లో ఈ చెత్త ఒకటే మీకు ఒక ఐలాండ్స్ లాగా అక్యుములేట్ అవుతుంది అనమాట. ఆ లెవెల్లో ఓషన్స్లో జరిగే పొల్యూషన్ అనేది మీకు కంటికి కనిపించదు, కానీ అది మీరు దాని గురించి ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా యూ కాంట్ ఈవెన్ అనలైజ్ అక్కడ ఏ లెవెల్ ఆఫ్ పొల్యూషన్ జరుగుతుంది అన్నది. ఎగ్జాక్ట్లీ ద ఓన్లీ థింగ్ యాజ్ అ కామన్ మ్యాన్ వీ కెన్ డూ ఇస్ మన డైలీ లైఫ్ లో చేంజెస్ చేసుకొని ఇంకా జరిగేదాన్ని ఆపగలిగితే ఆపాలి, కానీ ఆల్రెడీ అయిన దానికి మనం ఎంత చేసినా ఒక 100 years బ్యాక్ వెళ్తే కానీ మేబీ మన కోవిడ్ వచ్చినప్పుడు మనం చూసాం కదా, చాలా వరకు పొల్యూషన్ అంతా క్లియర్ అయిపోయింది, అసలు ఎప్పుడు అయిందన్న న్యూస్ కొంత వచ్చింది, ఎప్పుడు కనిపించిన పక్షులని మనకు మళ్ళీ కనిపించాయి ఎక్కడెక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి. సో అలా ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ స్టాప్ డూయింగ్ సర్టన్ థింగ్స్ at this point. Let's talk about Nagumomu. Yes. Nagumomuకు వెళ్లే ముందు లైక్ చాలా మంది అంటే నా చుట్టుపక్కలే చాలా మంది ఎట్లా మాట్లాడుకుంటారంటే కలంకారీ సస్టైనబుల్ ఆర్ట్ అనగానే మనకి డిఫరెంట్ గా మనం మన లైఫ్ ని లీడ్ చేయొచ్చు, కానీ దాన్ని కాస్ట్లీ ఎఫ్ఐఆర్ కింద అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఫర్ సపోజ్ ఇప్పుడు చేనేతల్ని మనం ప్రమోట్ చేయాలని అనుకుని చేనేత చీరలు కొనుక్కున్నా, లేకపోతే ఇంట్లో ఏదన్నా ప్లాస్టిక్ యూజెస్ తగ్గించి ఇంకేదన్నా డిఫరెంట్ యూజెస్ చేసినా కూడా దానికి కూడా కొంచెం సస్టైనబిలిటీకి డబ్బులు ఎక్కువ కావాలని అనుకుంటూ ఉంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి? లైక్ మీ చుట్టుపక్కల ఎలా ఉన్నారు సొసైటీ అసలు? సో మనం దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సస్టైనబుల్ ఫ్యాషన్. ఇప్పుడు మీరు చూడండి, ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఒక ఈవెంట్కి ఒక డ్రెస్ వేసుకున్నాం, అవును, ఆ డ్రెస్ మళ్ళీ ఎప్పుడు వేసుకుంటాం మనం? ఐ నో వేర్ దిస్ ఇస్ గోయింగ్. ఎగ్జాక్ట్లీ. సో అంటే అట్లీస్ట్ ముందు ఉన్న జనరేషన్స్ వాళ్ళు దే వుడ్ అట్లీస్ట్ రీస్టైల్ ఇట్, ఆర్ దాన్ని ఇంకొకరికి ఇవ్వడమో లేదా ఇంకా రీపర్పస్ చేయడమో ఏదో చేసేవాళ్ళు. మన అమ్మమ్మ వాళ్ళు ఆ జనరేషన్ మీరు చూసుకుంటే ఆ చీరల్ని కర్టన్ లా వాడడము, దాంతో వాళ్ళు ఏదో బొంతలు కుట్టడము, దే యూస్ టు రీపర్పస్ ఇట్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. వీఆర్ లైక్ we wore this, now we can't wear this again. So where is this going? Into the landfill. సో ఈ చేనేత మనం ఎంకరేజ్ చేయాలి అన్నది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు హ్యాండ్లూమ్స్ ఏది చూసుకున్నా ఇట్ డజంట్ క్రియేట్ మచ్ పొల్యూషన్. ఇప్పుడు మీరు కాటన్ వేసుకున్నారు అనుకోండి, అది ఎన్వైరన్మెంట్కి ఎంత హార్మ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒక సింథటిక్ ఫ్యాబ్రిక్ ఏదైనా వేసుకున్నారు, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ what the choices you're making, each and every choice. మీరు అఫోర్డబిలిటీ మాత్రమే మనం చూసుకుంటాం, కానీ అది క్రియేట్ చేసే ఇంపాక్ట్ చాలా లార్జర్ ఇంపాక్ట్. సరే చేనేతలకి మేము ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది అన్నప్పుడు మీరు ట్రై చేయండి గోయింగ్ ఫర్ సమ్ రీసైక్లింగ్ యువర్ క్లోత్స్ ఆర్ రీపర్పసింగ్ దెమ్. మనం అలాంటివి కూడా చేయాలనుకోము.
మనం ఒకసారి వేసుకున్నాం, అది మళ్ళీ వేయము, కొత్తదే కావాలి, ఇది ఎక్కడికి వెళ్తుందో మనకు అనవసరం ఇంకా. సో ఈ సస్టైనబుల్ ఫ్యాషన్ అన్నది ప్లేస్ అ మేజర్ రోల్. మీరు కాటన్ కావాలంటే దాన్ని మీరు రీపర్పస్ చేయడం కూడా చాలా ఈజీ. ఒక ట్రీటెడ్ ఫ్యాబ్రిక్, ఒక న్యాచురల్ డైస్తో ట్రీట్ చేసిన ఫ్యాబ్రిక్ మీరు వేసుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఒక కొత్త ఇది వస్తుంది కాన్సెప్ట్, ఇట్ ఇస్ కాల్డ్ ఆయుర్వస్త్ర. ఆయుర్వేదిక్ ఇవి ఏవైతే ఉంటాయో, ఇప్పుడు సపోజ్ మీరు కరక్కాయ తీసుకోండి, కరక్కాయ మనం ఆయుర్వేదిక్ మెడిసిన్లో యూజ్ చేస్తాం. కలంకారీలో కరక్కాయ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో సో మీరు అది వేసుకున్నప్పుడు కూడా మీ బాడీ దానికి ఎలాంటి బ్యాడ్ రియాక్షన్ ఇవ్వదు, బికాజ్ వాట్ యూర్ వేరింగ్ ఇస్ ఆల్ న్యాచురల్ డై. ఒక చెట్టు నుంచి వచ్చిన కాయతోనో పువ్వుతోనో దానికి కలర్ చేస్తున్నారు, దానికి ఒక డిజైన్ వేస్తున్నారు. సో యువర్ బాడీ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. సో ఇలా ఆయుర్వేదిక్ ఎలిమెంట్స్ అన్నిటితో బట్టల్ని డై చేస్తున్నారు. ఇట్ ఇస్ కాల్డ్ ఆయుర్వస్త్ర అనమాట. సో ఇట్ ఆల్సో గివ్స్ అ నైస్, అంటే మీ బాడీని కూడా కామ్గా కూల్గా ఉంచుతుంది. మనము రిలేట్ చేసుకోం కానీ వాట్ వీఆర్ వేరింగ్ మేక్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ మెంటల్ స్టేట్. కొంత ఇరిటబుల్ క్లోత్స్ వేసుకోండి, మీరు చాలా త్వరగా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. కూల్ క్లోత్స్ వేసుకోండి, కాటన్ వేసుకోండి, మీరు మైండ్లో కూడా చాలా కామ్గా ఉంటారు. సో చేనేత అనగానే ఓవర్ ప్రైస్డ్ అలా మనం అనుకుంటాము, బట్ ద అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్ ఆన్ యువర్ లైఫ్ ఆల్సో అండ్ ఎన్వైరన్మెంటలీ ఆల్సో ఈజ్ వెరీ డిఫరెంట్. ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ నౌ మోర్ సస్టైనబుల్. వాళ్ళు చాలా సస్టైనబుల్ ఆప్షన్స్ కి కూడా వెళ్తున్నారు. మనం అట్లీ ఒక్క పాయింట్ ఆఫ్ టైం వరకు వీ డెంట్ హ్యావ్ మచ్ అవేర్నెస్ ఆల్సో. ఇప్పుడు మనకి చాలా, ఇప్పుడు ఆ పాల ప్యాకెట్ అవేర్నెస్ ఇస్ లైక్, ఇప్పుడు విన్న వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, అరే అవును కదా మనం ఇది ఆలోచించలేదు అని. సో ఐ థింక్ అవేర్నెస్ కూడా ఇంతకు ముందు ఇంతగా లేదు. నౌ మోర్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ ఆల్సో. ఫ్యాబ్రిక్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా కాటన్ కాకుండా మిగతావి ప్లాస్టిక్ అని చాలా మందికి తెలీదు. ఫ్యాబ్రిక్ కొనుక్కునేది కూడా లైక్ హౌ డు యు ఎడ్యుకేట్ పీపుల్? మీకు అట్లా కనిపించినప్పుడు ఇదంతా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే అండి. ఇప్పుడు ఇంతకుముందు బట్టలు ఎంతమంది కుట్టించుకునే వాళ్ళు, ఇప్పుడు ఎంతమంది కుట్టించుకుంటున్నారు? ఇంతకుముందు ఒక లాంగ్ మీటర్ ఆఫ్ క్లాత్ తీసుకొని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాంట్లోనే డ్రెస్సులు కుట్టించేది. అంటే మా మమ్మీ చెప్తారు, రైట్ అవును, ఆ ప్రాసెస్ ఉండేది. నౌ వి జస్ట్ గో టు సమ్ వెస్ట్ సైడ్ ఆర్ జూడియో అండ్ పిక్ సంథింగ్. అది అందులో అప్పుడు మనం ఎప్పుడైతే ఫ్యాబ్రిక్ నుంచి స్టార్ట్ చేస్తామో ఫ్రమ్ ద స్క్రాచ్, మనకు తెలుసు మనం ఏ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకున్నాం, దేంతో ఏది కుట్టించుకుంటున్నాం, ఎప్పుడు వేసుకున్నాం. అప్పుడు ఒక క్యూరియాసిటీ కూడా ఉండేది. టైలర్కి ఇచ్చామో 10 రోజుల్లో వస్తుంది డ్రెస్, సో వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ఇప్పుడు మనకి ట్రయల్ రూమ్లోనే వీ వేర్ ఇట్ 100 times అండ్ వీ సీ ఓకే దిస్ ఇస్ లుకింగ్ లైక్ దిస్. అప్పుడు యూ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ టు వాట్ యూర్ వేరింగ్ ఆల్సో. అప్పుడు మీరు దానికి అటాచ్డ్గా లేనప్పుడు అది అల్టిమేట్గా యూ డోంట్ థింక్ టు డిసోన్ ఇట్. అప్పుడు మీరు ఆలోచించరు ఆబ్వియస్లీ అగైన్ అబౌట్ ఎన్వైరన్మెంట్. నేను తిరిగి ఎన్వైరన్మెంట్ దగ్గరికి వస్తాను అనుకుంటున్నాను. వెరీ గుడ్ పాయింట్. ఎవరు ఆలోచించరు, రివర్స్ నుంచి ఆలోచించరు, రివర్స్ థింకింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరైనా ఇంతకు ముందులాగా మనం వెళ్ళి ఫ్యాబ్రిక్ కొనుక్కొని దానికి ఈ మోడల్ ఆ మోడల్ మాకు ఇలా కావాలి అలా కావాలని కుట్టించుకున్నప్పుడు మీకు అది పడేయడానికి మీకు మనసు రాదు. అంత థాట్ వెళ్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో మచ్ ఆఫ్ థాట్, సో మచ్ ఆఫ్ టైమ్ ఇస్ గోయింగ్ ఇన్ టు ఇట్. ఓకే. సో నగుమోము అనే మాట కూడా అసలు చాలా అద్భుతంగా ఉంది. దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి, ఎందుకు నగుమోమే పెట్టాలి పర్టికులర్ గా అనిపించింది? వాట్ డూ యూ డూ విత్ ఇట్? సంస్థ కింద కప్పు కింద యూజువలీ మా మమ్మీ చెప్తుంటారు నా నవ్వు చాలా బాగుంటుందని. క్యూట్, నిజంగానే క్యూట్ ఉంది. ఎవరికైనా నేను నగుమో అంటే యూజువలీ తెలుగు నాది లోగో తెలుగులో ఉంటుంది. సో తెలుగు చదవడానికి రాని వాళ్ళు కూడా దే కమ్ అండ్ ఆస్క్ what is this అని. సో I say నగుమోము మీన్స్ స్మైలింగ్ ఫేస్ అని. సో వాళ్ళు వెంటనే ఓ లైక్ yours అని అనేవాళ్ళు అనమాట వర్క్ షాప్స్ అప్పుడు కూడా. బట్ మై బేసిక్ ఐడియా బిహైండ్ ద నేమ్ ఇస్ త్రూ దిస్ ఆర్గనైజేషన్ ఐ వాంట్ టు డూ థింగ్స్ విచ్ బ్రింగ్ అ స్మైల్ ఆన్ పీపుల్స్ ఫేస్. ఈ ఆర్గనైజేషన్ కింద ఫ్యూచర్లో కూడా నేను దీన్ని ఏ లెవెల్కి బిల్డ్ చేసినా కూడా the ultimate goal is to bring a smile on the other person's face. So I just named it behind that logic. And Bapu Gari బొమ్మలు కూడా ఉంటాయి నా లోగోలో. సో మోస్ట్లీ ఉమెన్ ఓరియంటెడ్గా నేను రన్ చేస్తాను. ఏది రన్ చేసినా వర్క్ షాప్స్ నగుమోము అన్న బ్యానర్ కింద సస్టైనబుల్ ఆర్ట్ ప్రమోట్ చేస్తాము. సో దాంట్లో భాగంగా కలంకారీ నేర్పించాము ఇప్పటివరకు. ఆల్మోస్ట్ ఒక 400 పైన
దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంతూజియాస్టిక్ పీపుల్, దే వాంట్ టు లెర్న్ ఓకే. ఎలా చేస్తారు, ఏం చేస్తారు ఇది. నాట్ ఓన్లీ ఎల్డర్ పీపుల్, యంగర్ వన్స్ ఆల్సో, చిన్న వాళ్ళు కూడా, చిన్న ఏజ్ వాళ్ళు కూడా, దే ఆర్ వెరీ క్యూరియస్ అబౌట్ వాట్ ఈస్ ద సస్టైనబుల్ ఆర్ట్. సో ఫస్ట్ థింగ్ మా వర్క్షాప్స్లో వాళ్ళు రాగానే మేము ఏం చెప్తామంటే, ఓకే యూఆర్ డూయింగ్ ఆర్ట్ టుడే, బట్ మీరు పెన్సిల్ యూస్ చేయరు, ఎరేజర్ యూస్ చేయరు, పెన్ యూస్ చేయరు, కలర్స్ యూస్ చేయరు, ఏం యూస్ చేయరు. దే విల్ బీ వెరీ షాక్డ్. చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా షాక్ అవుతారు, బికాస్ వాట్ ఈస్ దాట్ అది చాలా ఎక్సైటెడ్గా కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు మేము వర్క్షాప్స్ చేసిన దాంట్లో కూడా వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళ స్కూల్లో ఫ్లాంట్ చేసుకుంటారనమాట. సీ వి మేడ్ దిస్, మేము అసలు ఏది యూజ్ చేయకుండా ఈ ఆర్ట్ పీస్ క్రియేట్ చేసాము అని. సో అవుట్ ఆఫ్ దాట్ థాట్, కంప్లీట్గా వెస్టర్నైజేషన్ ఆఫ్ ఆర్ట్ అన్నది లిటరలీ అపోజ్ చేస్తాను నేను స్పెసిఫికలీ. ఆర్ట్ని మధ్య బాగా డిజిటైజ్ చేశారు కూడా. డిజిటల్ ఆర్ట్ అని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఒక ఐప్యాడ్లో మీరు ర్యాండమ్గా ఒక సర్కిల్ గీసేస్తారు, బట్ అది ఇట్ ఆటోమేటికలీ ఫార్మ్స్ ఇంటూ అ సర్కిల్, పర్ఫెక్ట్ సర్కిల్ అనమాట. సో అలా డిజిటల్ ఆర్ట్ అని చెప్పేసి ఆటో కరెక్ట్ మోడ్ అనుకోండి, అలా దే డూ ఆల్ దోస్ పెయింటింగ్స్ అండ్ స్టఫ్. ఒక ఆర్టిస్ట్కి కూర్చొని ఒక బొమ్మ వేయడానికి డిజిటల్ ఆర్ట్కి చాలా తేడా ఉంది. స్పెసిఫిక్గా కలంకారీలో మీరు చూసుకుంటే ఒక గీత మీరు గీసారంటే దాన్ని మీరు ఎరేజ్ చేయలేరు, దాన్ని ఇంకో డిజైన్లా మీరు మార్చాలే తప్ప దాన్ని మళ్ళీ మీరు ఎరేజ్ చేయడానికి ఛాన్సే లేదు. సో ఇన్ కలంకారీ వీ ఆల్సో సే వీ ఎంబ్రేస్ మిస్టేక్స్. So the mistake you're doing, it also teaches a lot about life. If you're doing a mistake, you should learn something out of it, instead of నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చేయలేను అన్నదాన్ని. So I think a lot of poetic aspects I get out of this one art. But then yeah, అది point. So అలా శ్రీకాళహస్తిలో ఆర్టిస్ట్ ఉన్నారు. సో రీసెంట్గా ఒక మినిస్ట్రీకి ఒక ప్రపోజల్ కూడా పెట్టాము, ఒక బంచ్ ఆఫ్ విమెన్కి ఆర్ట్ నేర్పించాలి అన్నదానికి కూడా. సో అక్కడ ఆర్టిస్ట్ ఉన్నారు, చెరియల్లో ఆర్టిస్ట్ ఉన్నారు, చెరియల్ బొమ్మలు నేర్పించడానికి, బాటిక్ పెయింటింగ్, వ్యాక్స్ పెయింటింగ్ నేర్పించాము. అలా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ట్రై చేస్తుంటాం. ఇంకొకటి చూసుకుంటే మన ఇప్పుడు కలంకారీ అనేది సౌత్ ఇండియన్ ఆర్ట్, అంటే డివైడ్ చేస్తున్నానని కాదు, బట్ మోస్ట్లీ సౌత్ ఇండియన్ ఆర్ట్. దిస్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ నార్త్. నేను ఢిల్లీలో ఎప్పుడైనా కలంకారీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు they are very much in awe of, oh my god, this is looking so beautiful అని చెప్పేసి they are very very they value కలంకారీ ఆర్ట్ a lot. మనకి ఇక్కడ అంటారు కదా, మన ఇంట్లో ఉన్నది మనకు పెద్దగా స్పెషల్గా అనిపించదు అని, బట్ దీనికి డబుల్ ప్రైస్లో నార్త్ వాళ్ళు కొంటారు కలంకారీ. మా ఆఫీస్లో వేసుకున్నప్పుడు కూడా they were very they wanted to buy this అలా. అండ్ ఆర్టిస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అమ్మిన వాళ్ళు ఇంకా మంచి ప్రైస్లో సేల్ చేసుకుంటారు పెయింటింగ్స్ని, ఇక్కడ అంత సేల్ అవ్వవు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఎగ్జాక్ట్లీ, మనమే ప్రమోట్ చేయాలేమో, మనమే చాలా ప్రమోట్ చేసుకోవాలి. చెరియల్ డాల్స్ కూడా నార్త్లో ఎక్కువ సేల్ అవుతాయి, కలంకారీ పెయింటింగ్స్ కూడా నార్త్లో ఎక్కువ సేల్ అవుతాయి. సో మీరు లైక్ నగుమోములో నేర్పిస్తారు. సో వితౌట్ మరి పెన్సిల్, పెన్ ఇవేవి లేవు అంటే మరి ఏం చేస్తారు? లైక్ వాట్ డూ యూ డూ? ఐల్ కమ్ టు దట్. సో కలంకారీ అన్నది వి డూ విత్ కలంకారీ పెన్ స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. జస్ట్ ఒక బ్యాంబూ స్టిక్ ఒక ఎండ్ లో షార్ప్ చేస్తారు. ఐ థాట్ ఆఫ్ బ్రింగింగ్ ఇట్ అండ్ మర్చిపోయాను. ఒక ఎండ్ లో షార్ప్ చేస్తారు, మిస్ అయినా. షార్ప్ చేసి దానికి గొంగళి అంటాం కదా మనము, ఊర్లో గోట్ ఊల్తో చేస్తారు. ఆ గొంగళి ఒక పీస్ దానికి చుట్టేసి దానిపైన థ్రెడ్ చుట్టేస్తారు అనమాట. దట్ విల్ యాక్ట్ యాజ్ ఇంక్. అది ఇంక్ సక్ చేసుకుంటుంది మొత్తం. అది మీరు క్లాత్ పైన పెట్టి వేసిన కొద్దీ ఆ బ్యాంబూ నుంచి ఫ్లో అవుతుంది ఆ ఇంక్ అన్నది. లాట్ ఆఫ్ టెక్నిక్ ఇన్ ఇట్. మీరు జస్ట్ మన ఇంట్లోనే నేను తయారు చేస్తాను వర్క్షాప్కి పెన్స్ నేనే తయారు చేస్తాను. సో మనం జస్ట్ ఒక స్టిక్, ఒక గొంగలి మనకు దొరకకపోయినా ఒక కాటన్ క్లాత్, ఒక థ్రెడ్, కలంకారీ పెన్ రెడీ ఫర్ యూ అట్లా. అండ్ ఇందులో యూజ్ చేసే ఇంక్స్ కూడా అన్ని ఆయుర్వేదిక్, ఆల్మోస్ట్ ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్ నుంచి తయారు చేసేవే. సో నో కెమికల్స్, అంతా కూడా కెమికల్స్. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడెక్కడ వర్క్ షాప్స్ ఉంటాయి మన నగుమోము కింద? సో నగుమోము వర్క్ షాప్స్ ఇప్పటి వరకు మేము మాక్సిమం లమఖాన్ లోనే చేసాం. బంజారా హిల్స్ లో లమఖాన్, లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, హబ్ అది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడే మాక్సిమం వర్క్ షాప్స్ అక్కడే ఉంటాయి. అక్కడ కాకుండా ఇంకెక్కడ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా మాకు రాలేదు, ఎందుకంటే అక్కడే మాక్సిమం మేము ఇప్పటి వరకు ఆన్ వన్ గో 30 members కంటే పైన
బ్యాచెస్ రన్ చేసాము. సో అక్కడ ఆక్యుపెన్సీకి ఇంకా ఫుల్ రెస్పాన్స్ అంతా కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్. ఓకే. సో గ్రామీణ కళాకారులకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్పిస్తారా? ఎట్లా Yes. ఉంటుంది? సో మేము చర్యల్ వర్క్ షాప్స్ చేసినప్పుడు చర్యల్ నుంచి ఆర్టిస్ట్ వస్తారు. మంగ గారు, పశుల మంగ అని ఆవిడ ఉంటారు, మల్లేశం గారు కూడా వస్తారు. వాళ్ళిద్దరు అవార్డ్ విన్నర్స్ అనమాట, అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్. అండ్ శ్రీకాళహస్తిలో కూడా మన కలంకారీ ఆర్టిస్ట్ ఉన్నారు. సో అలా బాటిక్ మేమే నేర్పిస్తాము. కచ్ గుజరాత్ నుంచి వచ్చి నేర్పించారనమాట. అప్పుడు నేను మా ఫ్రెండ్ నేర్చుకున్నాము. సో అది మేమే నేర్పిస్తాము. ఇంకా ఫ్యూచర్లో కూడా వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ అ సోషల్ ఎలిమెంట్ టు దిస్. ఈ మధ్య నేను ఎక్స్ప్లోర్ చేసేది ఏంటంటే యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మూవింగ్ మోర్ ఇన్ టు ద సోషల్ ఇష్యూస్. ఇప్పుడు మీరు మూసీ ఇష్యూ ఉంటే యంగ్ పీపుల్ ఫస్ట్ ముందుకు వచ్చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ ఇష్యూ ఉంది, యంగ్స్టర్స్ ముందుకు వచ్చేస్తున్నారు. అలా స్పెసిఫిక్గా స్లమ్ ఏరియాస్లో పిల్లలు ఎవరైతే ఉంటారో, మెయిన్గా గర్ల్ చైల్డ్, వాళ్ళకి చదివించేంత డబ్బులు ఉండకపోవడం వల్ల ఎర్లీ మ్యారేజెస్ చేసేయడం లేదా అబాండన్ చేసేయడం. అలా ఓకే ఆడపిల్లలు ఏముంది, ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేసేస్తాము అని. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఫ్యూచర్లో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము కలంకారీ ఆర్ట్ ఆర్ చర్యాల్ ఇలాంటివి నేర్పించి వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ అన్ ఆంటర్ప్రినర్ యాంగిల్ టు దెమ్ అనమాట. మన వీహబ్ ఐడియా ఉందా మీకు? సో వీహబ్లో ఐఎమ్ అ మెంటార్. Yeah, so I am trying to bring out entrepreneurs out of that girl entrepreneurs, women entrepreneurs, out of that typical social element of poverty. చాలా బాగుంది. సస్టైనబుల్ ఆర్ట్ప్రెన్యూర్. Yes, exactly. సో మీరు మహిళలకి ఏం చెప్తూ ఉంటారు, లైక్ నేర్పించేటప్పుడు కానీ వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? లైక్ ఎక్కువగా మహిళలే వస్తూ ఉంటారా? 99% మహిళలే వస్తుంటారు. మరి మగవాళ్ళు ఎందుకు రారో మరి తెలియదు. మేము స్పెసిఫిక్గా ఓన్లీ విమెన్ అయితే ఇప్పుడు పెట్టలేదు, బట్ మోస్ట్లీ విమెన్ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో మీరు ఇప్పుడు డిజైన్ చేస్తున్నారా? లైక్ అన్ని శారీస్ ని అవి మీరే డిజైన్ చేసుకుంటారా? ఎస్. నేను ఒక మాట విన్నాను యాక్చువల్లీ మీరు అనడం, మ్యూజియం లో కాదు కళలు మన జీవితంలో ఉండాలి అన్న మాట నాకు చాలా నచ్చింది. సో మీరు కూడా డిజైన్ చేస్తూ ఉంటారా? యా నేను చేస్తాను. అండ్ చెప్పాను కదా, నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఆర్ట్ అనగానే రిచ్ పీపుల్స్ థింగ్. అవును. ఇప్పుడు ఆర్ట్ ఎగ్జిబిట్స్ కి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది వెళ్ళి చూస్తారు. ఆర్ట్ ఎగ్జిబిట్స్ ఇట్స్ నాట్ ఈవెన్ అన్ ఎలిమెంట్. మనం హాలిడే దొరికింది అనుకోండి, మూవీ చూడడానికి వెళ్ళడము, పార్క్ వెళ్ళడము, వీ ప్రిఫర్ దిస్ మోర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అన్ ఆర్ట్ ఎగ్జిబిషన్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక ఫీలింగ్ ఉంటుంది, వీ కాంట్ బై ఇట్ ఎనీవేర్, ఇట్స్ ఆల్ ప్రైసీ. సో ఒకవేళ కొన్నా దాన్ని ఒక అసెట్ లాగా చూడడం చాలా తక్కువ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. బట్ దెన్ వై నాట్ బ్రింగ్ ఇట్ యువర్ లైఫ్స్, ఇట్స్ నాట్ ఫర్ ద వాల్స్ అన్నట్టుగా. చాలా బాగుంది. సో ఓకే, మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే లైక్ మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంది? ఇవన్నీ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగా ఉండాలి. సో మీరు హైదరాబాద్ లోనే ఉంటారా? లైక్ షెటిలింగ్ ఉంటుందా ఢిల్లీకి? లేదు, నేను నా వర్క్ ప్లేస్ ఢిల్లీయే, కానీ హైదరాబాద్ లో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఉంటాను. వీహబ్ లో మెంటార్ కూడా. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. అమ్మాయిలకి ఫ్యామిలీ సపోర్ట్ అంటే ద డెఫినేషన్ ఇస్ డిఫరెంట్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఐ స్ట్రాంగ్లీ ఫీల్. ఎందుకంటే యాజ్ అ డాటర్ there's no much burden మీకు. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ దేర్. మై మామ్ హ్యాస్ ఆల్వేస్ బిన్ దేర్. మై మామ్, మా తమ్ముడు, మా మమ్మీ, మా అక్క, బావ అందరూ. సో నాకు టీం అంటే వీళ్ళే. ఇంకా నేను సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళి ఒక 30 మెంబర్స్ బ్యాచ్ని నేను హ్యాండిల్ చేయలేను, బికాస్ నేను టీచ్ చేస్తూ ఉంటాను. అది కాకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాను. ఐ కాంట్ బి ఎట్ మల్టిపుల్ ప్లేసెస్. మా మమ్మీ అయితే ఇంకా నాకు వర్క్ షాప్స్లో సపోర్ట్ చేసి మా మమ్మీ కూడా నేర్చేసుకున్నారు. సో హాఫ్ ఆఫ్ ద టైం మా మమ్మీయే క్లాస్ తీసేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే. ఏదైనా డౌట్ ఉన్నా మా మమ్మీ క్లియర్ చేసి. మేము రీసెంట్లీ ఒక ఇంటర్నేషనల్ యూత్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అని, అందులో ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్కి నేర్పించాము కలంకారీ ఆర్ట్. వాళ్ళైతే ఇంకా నమ్మలేకపోయారు అసలు. వాట్ ఈస్ దిస్, వాట్ నాలెడ్జ్ ఇస్ దిస్, ఇండియాలో ఇంత ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంది, ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయని దే లవ్డ్ ఇట్. అప్పుడు కూడా మా మమ్మీ సగం వాళ్ళకి నేర్పించేశారు ఫారెన్ వాళ్ళందరికీ. అండ్ మా అక్క, బావ, తమ్ముడు అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో దే హావ్ బిన్ సపోర్టింగ్ అ లాట్.
అభయ్ అని ఇంకా సుష్మిత అని మా ఫ్రెండ్ ఉండేది. మేము ఇద్దరం కలిసి యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసాము వర్క్ షాప్స్ చేయడం. బట్ దెన్ షీ షిఫ్టెడ్ టు కెన్యా. సో ఆ తర్వాత నేను ఇండివిజువల్గా ముందుకు తీసుకొచ్చాను. మై ఫ్యామిలీ సపోర్టెడ్. ఇంకా అంతకంటే వేరే సపోర్ట్ ఉండదు మనకి. ఫ్యామిలీనే టీమ్ చేసేసుకున్నారు అంతే. ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీని టీమ్ చేసేసి యూజువలీ వాళ్ళు అంటూ ఉంటారు అనమాట, నువ్వు మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నావా ఇవన్నీ చేయడానికి అని. సో స్వీట్. ఓకే, సో మీతో ఇంత మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది మీకు ఖచ్చితంగా అవార్డ్స్ అండ్ సత్కారాలు ఖచ్చితంగా జరిగి ఉంటాయి. లైక్ అన్నిట్లోనూ మీరు సస్టైనబిలిటీ యాంగిల్ ని తీసుకొచ్చారు, సో పర్యావరణం యాంగిల్ ని తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. సో మీకు ఎటువంటి సత్కారాలు లభించాయి దీనికి? రీసెంట్లీ మన స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వాళ్ళు కూడా రీసెంట్లీ కుతుబ్ షాహీ టూమ్స్ దగ్గర ప్రోగ్రామ్ చేశారు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా. అప్పుడు అవార్డు వచ్చింది నా పెయింటింగ్ కి. అండ్ షీ ఇన్స్పైర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది UK బేస్డ్. సో వాళ్ళు కూడా ఎవరో నన్ను నామినేట్ చేశారో నాకు తెలియదు యాక్చువల్లీ. ఓకే, సో అదేంటంటే ఇండివిజువల్ గా యూ కెన్ నామినేట్ సంబడి. నాకు జస్ట్ ఒక మెయిల్ వచ్చింది, పీపుల్ హ్యావ్ నామినేటెడ్ యూ యాజ్ ఛాంపియన్ ఆఫ్ కల్చర్ అని. సో దాంట్లో ఫైనలిస్ట్ గా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ లో అలా వాళ్ళ అవార్డ్ అనౌన్స్ చేస్తారు. మీకు తెలియకుండానే అవార్డ్ లోకి ఎంట్రీ. ఎగ్జాక్ట్లీ, తెలియకుండానే. ఓకే, సో అలానే మీరు ఐ హర్డ్ మీరు ఇంకా చక్కగా మూగజీవాలకి అట్లానే మహిళలకి కూడా చాలా మటుకు సేవ చేస్తారు అని విన్నాను. ఏం చేస్తూ ఉంటారు? లైక్ మన వ్యూవర్స్ కి తెలియజేస్తే వాళ్ళు కూడా దే కెన్ చేంజ్ సంథింగ్. True. There's this young group of people. Half of them are dancers, కొంతమంది musicians, కొంతమంది painters. సో ఈ యంగ్స్టర్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చేసి వాళ్ళు డాన్సర్స్ అయితే డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తారు, సింగర్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. నేను ఆర్టిస్ట్, సో నేను ఆర్ట్ వర్క్ షాప్ చేసి దీని ద్వారా జనరేట్ అయిన రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము స్ట్రీట్ డాగ్స్ రెస్క్యూ చేస్తూ ఉంటారు కదా, ఆ ఫౌండేషన్కి డొనేట్ చేయడం. అలా ఫండ్ రైజర్స్ చాలా వరకు ఇప్పటి వరకు, అంటే ఇట్స్ నాట్ నెసెసరీ మనం డొనేట్ చేసిన ప్రతిసారి డిక్లేర్ చేయాలన్నది ఇంపార్టెంట్ కాదు. బట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ వీ హెవ్ బిన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ పెట్ రెస్క్యూస్. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు స్లమ్ ఏరియాస్లో అవేర్నెస్ టాక్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు. అందులో కూడా సిన్స్ అ ఫ్యూ మంత్స్ హ్యావ్ బిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ ఆల్సో. ఇప్పుడు మనము సొసైటీకి మంచి చేయాలి అని అనుకోవడం ఒక పాయింట్ అయితే, దాని పట్ల మనకుండే అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. త్రూ ర్యాండమ్ అప్రోచ్ మీరు వెళ్ళి చేయాల్సింది చేయలేరు. అవును, ఇప్పుడు మీరు స్లమ్లో వెళ్ళి మీ అమ్మాయికి పెళ్లి చేయొద్దండి, మీరు చదివించాలండి అంటే వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళు వినరు. వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు చెప్పడం అన్నది ఇట్స్ యువర్ స్కిల్. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ స్టడీ, అ లాట్ ఆఫ్ అప్రోచ్. సో అలా ఒక యంగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. దే హ్యావ్ బిన్ హ్యావింగ్ కాన్వర్జేషన్స్ విత్ మీ. ఇప్పుడు ఈ వి ఎనేబుల్కి కూడా వాళ్ళని తీసుకొస్తే యాజ్ ఆంటర్ప్రినర్స్, ఐ థింక్ దట్ విల్ బీ అ massive success for me as a person who is taking forward this Nagumomo అనే ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ మనకి లైఫ్లో. మనకి కూడా కొంత అనిపిస్తుంది లైఫ్లో, ఇది నాకు ముందు ఎవరైనా చెప్పుంటే నేను ఇంకా బాగా చేసేదాన్ని కదా అని. సో మేబీ యూ క్యాన్ ప్లే దట్ రోల్ ఇంకా వేరే వాళ్ళ లైఫ్లో. సో ఐ వాంట్ టు బీ దేర్ ఫర్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ హూ డజంట్ హ్యావ్ రిసోర్సెస్ బట్ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్. మనకి మనం గ్రోత్ అవ్వడం లైఫ్ లో వేరు, దాని నుంచి మళ్ళీ మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయడం, మోటివేట్ చేయడం, వాళ్ళని కూడా పైకి లేపడం అనేది వెరీ మచ్ డిఫరెంట్. చాలా చాలా బాగుంది. లైక్ ఇంకా ఇలానే చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లైక్ నెక్స్ట్ ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఆర్ యు గోయింగ్ టు స్ప్రెడ్ దిస్ ఆల్ టు అదర్ స్టేట్స్ కూడా? డెఫినెట్లీ. సో ఫర్ మీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇప్పుడు నేను వర్క్ చేసే వర్క్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇట్స్ యాక్చువల్లీ వెరీ కాన్ఫిడెన్షియల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో దాంతోపాటు ప్యారలల్గా మీరు ఏదైనా చేయాలి అనుకుంటే కూడా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ పర్మిషన్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఆఫ్టర్ ఐ రీచ్ అ పాయింట్ మేబీ ఐ విల్ టేక్ దిస్ యాజ్ ఫుల్ టైమ్ Nagumomo అని దాన్ని. ఇప్పుడు రీసెంట్లీ ఐ ఆల్సో బీన్ టు దిస్ NIRDPR, మీకు ఐడియా ఉండే ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అక్కడ కూడా ఐ హావ్ బిన్ గివింగ్ సెషన్ ఆన్ హౌ గ్రామ పంచాయత్స్ క్యాన్ బీ క్లైమేట్ రెసిలియంట్. ఒక గ్రామ పంచాయత్ లెవెల్ నుంచి మీరు SHG గ్రూప్స్ ఉంటాయి కదా, వీళ్ళని ఏ రకంగా మీరు మోటివేట్ చేయొచ్చు ఒక సస్టైనబుల్ యాంగిల్లో. అందులో వాళ్ళ ఆంటర్ప్రెన్యూర్ యాంగిల్ మీరు దాంట్లో యూ కెన్ యూజ్ దిస్
ఒక ఆర్ట్ అన్నది వాళ్ళకి నేర్పిస్తే యూ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ టు దేర్ లైఫ్ స్టైల్స్. సో దాన్ని మీరు ఎలా ఎంకరేజ్ చేయొచ్చు? ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ వర్కింగ్ టువర్డ్స్ దట్ యాంగిల్. బట్ యా, మేబీ నాకు పర్సనలీ వెన్ ఐ ఫీల్ ఐ am very confident enough to take this forward massively, I will definitely take Nagumomu forward in this angle. మన యంగ్ జనరేషన్ ఏం చేయట్లేదు అంటారు కదా. ఐ వాంట్ టు షో యూ అసలు యాక్చువల్లీ అసలు అన్ని చేస్తున్నారు. లైక్ పైగా పర్యావరణం యాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. Yes. మన కల్చర్ లోనే ఆ ట్రెడిషన్ సస్టైనబిలిటీ ఉంది అన్న విషయం మీ ద్వారా మీతో మాట్లాడుతుంటే నాకు Exactly. అనిపిస్తుంది. లైక్ థ్యాంక్ యూ సో మచ్ సాధన గారు. పర్యావరణ పరిరక్షణకి పాటు పడ్డమే కాదు, లైక్ నగుమోము ద్వారా సస్టైనబుల్ ఆర్ట్స్ ని ఫ్యూచర్ జనరేషన్ కి ప్రమోట్ చేస్తున్నారు. చాలా చక్కగా అందరికీ తెలియజేస్తున్నారు. అసలు ఇలాంటివి మన దగ్గర ఉన్నాయా అని అనిపించేంతగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ఫ్యూచర్ ఎండీవర్స్ అన్ని కూడా ఇంకా బాగా అవ్వాలి, లైక్ మీరేమనుకుంటే అదంతా అవ్వాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా తరఫు నుంచి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ మీరు ఏదైతే వనితా టీవీలో చేస్తున్నారో, నేను దీస్ ఆర్ థింగ్స్ లైక్ మనం టీవీలో చూస్తూ పెరిగాము. ఓకే, అలా రోల్ మోడల్స్ లాగా చూస్తాం కదా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్ అండ్ ఐ సీ దిస్ యాజ్ అన్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.